ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 27వ కీర్తన 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. 27వ కీర్తన 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ ముఖమును నాకు దాచుకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్యభాగంలో మనం గమనించినట్లయితే దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఈ యొక్క వాగ్దానం నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు దయచేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు, మన కుటుంబానికి అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము దేవునిలో బలపడాలని, దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి మహింపరచాలని ప్రేమతో కోరుచూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల యొక్క ఆత్మీయ అర్థాలను, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలు దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ ముఖమును నాకు దాచకము. మరి దేవుని యొద్ద ఒక వరాన్ని అడుగుతూ ఉంటున్నాడు. ఏంటి ఆ వరం అనగా, నీ ముఖమును నాకు దాచకము, మరి దానిని నేను వెదకుచున్నాను అని దావీదు, కీర్తనాకారుడైనటువంటి దావీదు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు దేవునికి. మరి దేవుని పట్ల దావీదుకున్నటువంటి ప్రేమ, ఆ యొక్క మక్కువను ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి దూరము అవతలేదు, దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారు, అది ఎలాంటి పరిస్థితి అయినా, అది కష్టం వచ్చినా, మరి దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుణ్ణి మరువలేదు, దేవుణ్ణి విడువలేదు, దేవుని సన్నిధిలో గడపటము మానలేదు. అయినా కూడా మరి దేవుని పట్ల దావీదుకున్నటువంటి ప్రేమను మనము గమనించినట్లయితే మరి ఎంతో ఎక్కువగా ఉంటున్నది. అయినా కూడా దేవుని సన్నిధిలో నుండి దూరం అవుతలేదు. అందుకే ఇక్కడ అంటున్నాం, నీ ముఖమును నాకు దాచకము అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు. మనం గమనించినట్లయితే మరి 4వ వచనంలో నుండి ఆ చివరి భాగం, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నా జీవితకాలం అంతయు కూడా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ 7వ వచనంలో అంటున్నాడు, యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము అని దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ ప్రార్థనలో మరి తగ్గింపును మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు యొక్క మరి ప్రార్థనలో తగ్గింపు మనం చూస్తుంటాం. కొన్నిసార్లు మనము మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం, తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. దావీదు రాజైనప్పటికీ మరి దేవుని సన్నిధిలో తను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాడు. అందుకే అంటున్నాడు, మరి నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయుగా యెహోవా, నీ సన్నిధిని నేను వెదకుదనని నా హృదయము నీతో అనిను. నీ ముఖమును నాకు దాచుకము, నీ సన్నిధిలో నేను గడుపుతూ ఉంటున్నా, నీ యొక్క సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. నీ ముఖమును నాకు దాచకము, నా సహాయుడు నీవే, నా రక్షణకర్త అయినటువంటి దేవుడు నీవే, నీవు తప్ప నాకెవరున్నారయ్యా ఈ లోకంలో అని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నా. మరి అంత మాత్రమే కాదు, కానీ అనేక విషయాలను ఈ యొక్క కీర్తన
కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. అనేక ఆత్మీయ సత్యాలు ఈ యొక్క కీర్తన దాగి ఉన్నాయి. క్రీస్తుని ప్రియమైన దేవుని బిడ్డారా, దావీదు వలె మనం ప్రార్థిస్తూ ఉంటున్నామా? దావీదులాగా దేవుని పైన ఆశ పెట్టుకుని ఉంటున్నామా? దావీదులాగా మరి దావీదు అంటున్నాడు, నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎంత ఆశ కలిగి ఉంటున్నాడు దేవుని సన్నిధిలో గడపాలని, దేవునితో సహవాసం చేయాలని, దేవుని సన్నిధిలో నివసించాలని ఎంత ఆశ కలిగి ఉంటున్నాడు. మరి దావీదు లాంటి ఆశ నీవు నేను కలిగి ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.